పెట్టి ఫ్యామిలీ మీరు ఈరోజు వెండర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాము. సో ఒకసారి ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేస్తున్న పెట్జూ.in ఓపెన్ చేయండి. ఇలా పెట్జూ.in కొట్టగానే మనకి ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ కొట్టేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంటుంది చూడండి, లాగిన్ కొట్టేసండి. ఇప్పుడు సపోజ్ మీరు వెండర్ కాబట్టి ఇక్కడ లాగిన్లోనే కింద వెండర్ లాగిన్ ఉంటుంది బటన్, ఆ వెండర్ లాగిన్ బటన్ క్లిక్. ఇలా మీకు న్యూ కొత్త వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీద సైన్ అప్ అని కొట్టొచ్చు, సైన్ ఇన్ అని కొట్టొచ్చు. సో నేను గెస్ట్ రావడం కొడుతుంది, వెండర్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. వెండర్ రిజిస్ట్రేషన్ సపోజ్ మీరు ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. సపోజ్ నేను సాయి మాధవ్ అని ఇచ్చేస్తున్నాను, మీరు ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. జస్ట్ ఎగ్జామ్షన్కి ఇస్తున్నాను. అండ్ యూజర్ నేమ్ వచ్చేసి సాయి12 ఇస్తున్నాను. అండ్ డీటెయిల్స్ వచ్చేసి సో ఇచ్చాను. మెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. మెయిల్ ఐడి జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే బికాజ్ ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవుతాం. సో ఆల్రెడీ ఉందంట. సో 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 ఇది కంటిన్యూ చేస్తున్నాను. అకౌంట్ టైపు ఇప్పుడు వెండర్ అయితే వెండరు, బోర్డింగ్ షాప్ అయితే బోర్డింగ్ షాప్, డిఫాల్ట్ అయితే వెండర్ ఉంటుంది. సో మనం బోర్డింగ్ షాప్ అయితే బోర్డింగ్ షాప్ అని క్లిక్ చేయండి, ఏదైతే అది క్లిక్ చేయండి. డిఫాల్ట్ అయితే వెండర్ ఉంది. షాప్ నేమ్ ఫుల్ నేమ్ యాడ్ చేసేయండి. నేను మాధవ్ పెట్స్ అని యాడ్ చేస్తున్నాను. అండ్ జిఎస్టీ నెంబర్ ఉంటే కన్ఫామ్గా యాడ్ చేయండి, ఎందుకంటే మేము వెరిఫికేషన్ చేయాలి కాబట్టి. ఒకవేళ లేకపోతే అది ఫీల్డ్ ఆప్షన్ అనమాట. సో ఫుల్ అడ్రస్ యాడ్ చేయండి మొత్తం. లైక్ నేను విజయవాడ అని జస్ట్ విజయవాడ అని యాడ్ చేస్తున్నాను. మొత్తం జస్ట్ విజయవాడ అని యాడ్ చేస్తున్నాను. మీరు ఫుల్ అడ్రస్ మొత్తం లొకేషన్ మొత్తం సపోజ్ ఇక్కడ కంటిన్యూ చేసేసాను. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎలాగంటే లెటర్ అండ్ రిమైనింగ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఒక లోయర్ లెటర్, ఒక నెంబర్, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత క్రియేట్ అకౌంట్. సో రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ లాగిన్ డైరెక్ట్గా రాదండి. మీరు మాకు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే మేము అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని చూసుకొని మీరు వేరే కరెక్టా కాదని, లైక్ జెన్యూనా కాదని చూసుకొని మేము యాక్సెప్ట్ చేస్తే మీకు అయింది. సో ఒకసారి నేను నార్మల్గా మీకు అకౌంట్ చేస్తున్నాను. సో @gmail.com. సో ఇది మెయిల్ అండి. సో పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మీకు లాగిన్ కొడతాను చూడండి. ఇక్కడ లాగిన్ పెడితే యాక్సెస్ డినైడ్, యువర్ వెరిఫికేషన్ స్టేటస్ ఇస్ పెండింగ్. సో మేము యాక్సెప్ట్ చేస్తేనే వస్తుంది సార్. సో ఒకసారి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకసారి మా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్.